అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఎస్టీ బాయ్స్ హాస్టల్తో పాటు ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లను కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో హాస్టళ్ల విద్యార్థులు ఉప్పు నీళ్లు తాగలేక ముస్తాబాద్ చౌరస్తాలోని వాటర్ ప్లాంట్లో బాటిళ్లలో పట్టుకునేవారని గుర్తు చేశారు. యుగంలో 8 ఆరో ప్లాంట్లు శాంక్షన్ అయినాయి. మనకు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మరియు గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్లో, మళ్ళీ ఎంపీపీఎస్ నర్సాపూర్లో, మగ్దూంపూర్ జెడ్పిహెచ్ఎస్, లింగారెడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్లో శాంక్షన్ అయినాయి. ఒక్కొక్కటి ఎస్టిమేట్ కాస్ట్ 2.5 lakhs ఒక్కొక్కటి. మనకు 8 సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 8 ఆరో ప్లాంట్లు శాంక్షన్ అయినాయి. మా వార్డులో 3 హాస్టల్స్, ఎస్టీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్, 3 హాస్టల్స్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉన్నది. 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు పాలకులకు రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇది జరగలేదు. కానీ అడగగానే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు 3టికి ఒకేసారి వార్డులో ఉన్న 3 హాస్టల్స్కి కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ శాంక్షన్ చేయించి శాశ్వతంగా నీటి సమస్య, మంచినీటి సమస్య సాల్వ్ చేసినందుకు వార్డు ప్రజల తరఫున, తర్వాత అలాగే హాస్టల్స్ సంబంధించిన స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, గ్రామస్థాయి పాఠశాలలు కానీ హాస్టల్లో కానీ మెరుగైన వసతులు ఉండాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు చదువుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, తాగడానికి మంచినీటి వసతులు కానీ అన్ని వసతులు ఉండాలని చెప్పేసి మొన్న రాష్ట్రంలో విద్యార్థుల హాస్టల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉంటా ఉన్నాడు. అందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఎంతో గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావుకు ఎన్నో విన్నపాలు వినిపించుకున్నా కూడా విద్యార్థులు పోయి స్వయంగా వినతి పత్రం ఇచ్చినా, హాస్టల్ వార్డులు పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కేవలం ఓట్లు దంచుకోవడానికే విద్యార్థులను వాడుకున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ ఒక్క టీఆర్ఎస్ పాలకులు ఎవరు ఆలోచించలేదు. కానీ మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వీళ్ళు మాకు 2 నెలల కింద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న, మేము హాస్టల్లో ఉన్నంత చదువులు చదువుకుంటున్నాము, హాస్టల్లో ఉంటున్నాము, సరైన వైద్యం సరైన మెరుగైన వసతుల గురించి ఈరోజు కనీసం తాగుదామంటే మంచినీళ్ళు లేక ఉప్పు నీళ్ళు, బోర్ నీళ్ళు తాగుతున్నామన్నా, మేము గ్రూప్స్ ఫాలో అవుతున్నాం, గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతున్నామన్నా కూడా ఇక్కడ ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి అక్కడికి పోయి వాటర్ బాటిళ్లలో నీళ్ళు నింపుకొని హాస్టల్లోకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని గమనించి వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి, మొన్న గజ్వేల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించాలి, విద్యార్థుల హాస్టల్లో కానీ, స్కూళ్ళలో కానీ మంచినీటి సదుపాయం గురించి, వేరే వసతుల గురించి అడిగిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరం ఉందో మొదటి విడతగా 8 ఆర్ఓ ప్లాంట్లను ఈరోజు మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎస్సీ ఉమెన్స్, ఎస్టీ బాయ్స్ హాస్టల్లో కూడా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి, అధికారులతో కలిసి, స్థానిక కౌన్సిలర్తో కలిసి మేమందరం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా, పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది. హాస్టల్లో టాయిలెట్స్ సరిగా లేవు అని చెప్పేసి, తర్వాత ఇక్కడ
ఉమెన్స్ దాంట్లో కూడా బోరు సరిపోతలేదని చెప్పి వాష్రూమ్తో సరిగా నీట్గా లేవని చెప్పి కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆ మెమరాండం కూడా మేము ఈరోజు తీసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము 1-2 నెలల లోపల మంచినీటి వసతులు, టాయిలెట్స్, అన్ని వసతులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఖచ్చితంగా అన్ని శాంక్షన్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తే కాంగ్రెస్ లక్ష్యంగా ముందుకు పోతుందని, వారికి చేదోడు వాదనకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబోతుందని తెలియజేస్తా ఉన్నాను.